అంటే గురుగారు ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళి, గురువు కాళ్ళు పట్టుకొని, గురువుకి సేవ చేస్తూ, వారు ఏదైతే మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు గురువులు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేసారు. శిష్యుడు కోసం ఈ గురువులు రెడీగా ఉంటున్నారు. అందుబాటులోకి వచ్చి మేము మీకు ఇస్తాము, మీకు జ్ఞానాన్ని ఇస్తాము, లేదా మీకు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఇస్తామని అందుబాటులో కూడా వచ్చారు. కానీ మీరు ఈ మార్గంలోకి రావాలనుకున్నప్పుడు మీ అన్వేషణ ఏ విధంగా జరిగింది గురువు కోసము? సరైన గురువుని పట్టుకోవడంలో మీరు ఏదైనా ఆ మార్గంలోనే దొరికారా? లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, నాకు ఒక మంచి గురువుగారు లభ్యమయ్యారు. మా గురువుగారి పేరు ధన్యంరాజు రామలింగ వెంకట సత్యనారాయణ గారు. ఈ పాకిరేపటి మండలం శ్రీరాంపురం విలేజ్లో ఉంటారు ఆయన. నా చిన్నప్పుడు 7th క్లాస్లో ఉండగా ఆయన మా ఇంటికి ఎందుకో రావడం జరిగింది. అప్పుడు ఆయన యోగా గురువు అని నాకు తెలియదు అసలు. ఒక 3 రోజులు ప్రతిరోజు మా ఇంటికి వచ్చేవారు, ఆయనతో సత్సంగం నడిచేది. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత మా ఊర్లోనే ఉన్నారు ఆయన, తునిలోనే ఉండేవారు. కానీ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళాల్సి వచ్చింది మేడం. అప్పటిదాకా అదే వీధిలో వెళ్ళేవాడిని, అదే బిల్డింగ్లో వెళ్ళేవాడిని, కానీ ఆయన బోర్డు చూసేవాడిని కాదు, ఆయన అక్కడ ఉన్నారు నాకు తెలియదు. చాలా వింతగా అనిపించింది నాకు. అయితే ఎందుకు నేను కలుసుకోవాల్సి వచ్చిందంటే, నేను సాధారణంగా ఇలాగే యూట్యూబ్లో వాటిలో యోగా చేయడం, నా చిన్నప్పుడు కొంచెం ఆర్ఎస్ఎస్లో అతి తక్కువ రోజులు ఆ ప్రాక్టీస్ ఉంది, బాగా చిన్న వయసులో. దాని ప్రభావం అవ్వచ్చు, మొత్తం మీద నాకు సహజంగానే కొంత యోగాభ్యాసం చేసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. చేసుకుంటూ బిష్మయ్య గురూజీ వచ్చినప్పుడు ఆయన క్లాసులు వినడం, ఉపేంద్ర సాయి గారిని వాళ్ళ శిష్యులు ఆయన క్లాసులు వినడం, అలాగే రకరకాల గురువులు మా ఊళ్ళో వచ్చినాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ క్లాసులన్నీ వినడం. దీంతో కొంత ఆ ప్రాక్టీస్ అయ్యి నేను హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. కాస్త మనీ గురించి అంటూ వెళ్ళి యోగానే హోమ్ ట్యూషన్ చెప్పుకునేవాడిని. ఆ టైంలో చెబుతున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉండేది. ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే నేను చాలా మంచిగా చెప్పేవాడిని. చెప్తున్నప్పుడు ఒకసారి ఆ క్లాస్ చెప్తుండగా నాకు ఎందుకో ఒక క్వశ్చన్ వచ్చింది. అసలు వాళ్ళు చేసుకున్న కర్మల వల్లే కదా వాళ్ళు ఏదైనా అనుభవిస్తున్నారు కదా, మరి వాళ్ళ కర్మలు నేను ఎందుకు తొలగించాలి? అసలు నేను తొలగించవచ్చా, తొలగించకూడదా? ఈ క్వశ్చన్ నాలో వచ్చింది. అక్కడి నుంచి క్లాస్ మానేసి డౌట్ వచ్చింది మేడం. ఇంకా మనసులో తినేస్తుంది అండి. నిజమే కదా, మీ అబ్బాయి స్కూల్లో ఏదో హోంవర్క్ ఇచ్చారు, చక్కగా దగ్గర కూర్చోబడి చేస్తున్నారు. మీ పక్కింటి ఆయన వచ్చి ఏం చేస్తాడో తర్వాత చేద్దాం, ఆడుకోవడానికి వెళ్దాం రారా అని మనం తీసుకెళ్తే మీరు మీ పిల్లని కోప్పడతారా, పక్కింటి ఆయన కోప్పడతారా? మీ పిల్లని ఏమన్నారు? మరి ఒకళ్ళ కర్మలు నేను తీస్తానంటే ఆ కర్మలు నేను అనుభవించాలి, మరి క్లాసులు చెప్తానంటే కర్మలు నేను అనుభవించాలి, మరి రోగాన్ని క్యూర్ చేస్తానంటే వాళ్ళ కర్మలు నేను అనుభవించాలి. మరి నాకు ఆ కర్మలు అనుభవించే ఇష్టం లేదు. ఇప్పటికే బోర్డు కర్మలు ఉన్నాయి, ఈ మళ్ళీ ఈవేష్ట కర్మలు అనేసి ఇది ఎలాగైతే అయితే క్లాసులు చెప్పడం మానేసి అక్కడి నుంచి నార్మల్గా చెప్పేవాడిని చెప్తే వేరే క్లాసులు ఇంకా వాళ్ళకి ఏదో ఒక తీసేద్దామని, వాళ్ళ అనారోగ్యాన్ని బాగు చేసేద్దాం, ఆరోగ్యాన్ని బాగు చేద్దాం, వాళ్ళకి ఏదో సంపద ఇచ్చేద్దాం అని వ్యూ కంప్లీట్గా బంద్ అయిపోయింది. అక్కడి నుంచి ఏంటి ఇది నేర్చుకోవాలి ఏంటి అసలు అని అప్పుడు సెర్చ్ చేయడం మొదలెట్టాను. ఒక మంచి గురువు కావాలి నాకు, ఆయన దగ్గర ఇంకా డెప్త్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మా గురువుగారు ధన్యరాజ్ సత్యనారాయణ గారు మాకు లభ్యమయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అడిగారా మిమ్మల్ని ఇలాగా, మీకే వచ్చిందని అడిగారు. కొంతకాలం అభ్యాసం అయిన తర్వాత అంటే నాకే వచ్చింది. అయితే కూర్చొని ధ్యానం చేయండి, మీకే కదా వచ్చింది, సమస్య మీలోనే ఉంది, సొల్యూషన్ కూడా మీలో ఉంటుంది. అప్పుడు నేను నమ్మలేదు. ఏంటి ఈయనే గురువు అసలు, మనం ఏదో అడిగితే చెప్పాలి కానీ నీలో ఉంది, నాలో ఉంటే నేను ఎందుకు రావడం అనేసి అనుకుని మళ్ళీ 2 రోజులపై మళ్ళీ అడిగితే కూర్చొని ధ్యానం చేయండి వస్తుంది అనేవారు. నా ధ్యానంలో కూర్చోవడం లేదు, 5 నిమిషాలు స్థిరంగా కూర్చుని బుద్ధి కూడా లేదు నాకు. అటు ఇటు తిరగడం చెప్తే స్థిరంగా కూర్చుని లక్షణం లేదు అసలు. అలా కూర్చోవడం ఒక 3 నెలలు పట్టింది మేడం. ఆ తర్వాత ఒకసారి కూర్చుని ఒక ధ్యానంలో ఒక 40 నిమిషాలు ఏ ఆలోచన స్థితిలో కూర్చున్నప్పుడు అప్పుడు తట్టింది మేడం, ఎవరి కర్మలు క్లియర్ చేయడానికి నీకు ఏ అధికారం లేదు, కర్మలు ఎలా క్లియర్ అవుతాయో ఆ విధానాన్ని చెప్పడం వరకు నీ వంతు, కర్మలు క్లియర్ చేసుకోవడం వాళ్ళ వంతు. ఈ మెసేజ్ నాకు వచ్చింది. అప్పుడు అవే వాళ్ళకి చూపించాలి అనేసి నాకు ఇన్ని క్లియర్ అవుతున్నాయి కదా, అవే వాళ్ళు చూపించేది చెప్తా, నేను ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదని తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవ్వరికి ఇది తగ్గుతుంది అని ఎక్స్పీరియన్స్ ఎవరికి ఇవ్వట్లా. ఎలా వస్తుందో చెప్తాను, ఎలా తగ్గించుకోవాలో చెప్తాను. తగ్గించుకుని ఆనందంగా ఉంటారో, లేదంటే పర్వాలేదండి కొంతకాలం ఈ కర్మలు అనిపిస్తారంటారో,
అది వాళ్ళ ఇష్టం అంతే. వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ప్రవర్తనతో కానీ, వాళ్ళు చేసే ఆలోచన కానీ నాకు ఎటువంటి సంబంధం ఇప్పుడు లేదు, గతంలో లేదు, ఇక ముందు కూడా ఎవరి కర్మలతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవే చూపించడం, అవే నాకు భగవంతుడి దయ వల్ల, గురువుల దయ వల్ల ఏ వేలో వెళ్తే మనకు ఐశ్వర్యం జనరేట్ అవుతుంది, ఏ వేలో వెళ్తే ఆరోగ్యం వస్తుంది, ఏ వేలో వెళ్తే రిలేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, ఆ ప్రజ్ఞ వచ్చింది. కాబట్టి ఆ ప్రజ్ఞను పంచడం వరకే తప్పితే క్యూర్ చేసి మెథడ్ ఏది నా దగ్గర లేదు. క్యూర్ చేసుకుని వాళ్ళ సిస్టమ్ అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంటే ఇప్పుడు రిలేషన్స్ అని మీరు అన్నారు కాబట్టి బాండింగ్ అనేది ఫ్యామిలీల మధ్యలో బాగా తగ్గిపోయింది అనేది ఒక భావన నడుస్తున్నది గురుగారు. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులని పిల్లలు చూడట్లేదు అనేది చాలా వరకు కూడా. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ ఉన్నట్టు, అంటే వారి పెంపకంలో ఉన్నట్ట, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ఆలోచనల వల్ల వీళ్ళల్లో ఉన్నట్ట, ఇద్దరిలోని ఎవరు క్లియర్ చేసుకుంటే ఈ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో బాండింగ్ బాగుంటుంది? లేదండి, విత్తనం మంచిది అయితే మొక్క మంచిది అవుతుందండి. పిల్లల్లో ఏం లేదు. ఎందుకంటే అంతకుముందు నేను ఇప్పుడు పిల్లాడిని, నా పేరెంట్స్ వాళ్ళు ఒకరికి పిల్లలే కదా. కాబట్టి ఎక్కడ మొదలవ్వాలి? ఇది తల్లిదండ్రులు మొదలవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పెంచే విధానం ఎలా ఉంది? ఎల్కేజీ నుంచి ప్యాకేజీ వరకు జర్నీ అంతే. ఎల్కేజీ జాయిన్ చేసినప్పుడే మన ప్యాకేజీ ఎంత వస్తుంది, ఏ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేస్తే ఒక మంచి ప్యాకేజ్ వస్తే ఆలోచిస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు మూటాములు సర్దుకుని ప్యాకప్ అంటున్నారు అంతే. అది పేరెంట్సే తప్పది. అయితే పేరెంట్స్ భావాల్లో మారితే కనుక ఆ కుటుంబానికి విలువలు ఇచ్చుకుని, అసలు ఐశ్వర్యం ఎలా జనరేట్ అవుతుంది పేరెంట్స్ తెలిస్తే కదా పిల్లలు చెప్తారు. ఐశ్వర్యం అనేది మన భావన. నాకు ఐశ్వర్యం ఉంది అంటే మీకు ఉంటుంది, నాకు ఐశ్వర్యం చాలా కష్టం రావడం అంటే మీకు ఎప్పుడు రాదు. ఈ ఉంది అని భావన లేకుండా ఎంతో కష్టపడి చదివితేనే వస్తుంది అనడం వల్లే 23 ఏళ్ళు మన స్కూల్స్కి పిల్లల్ని తాకట్టు పెట్టేస్తున్నాం. పూర్వం ఇన్ని స్కూల్స్లో మరి అందరూ ఐశ్వర్యంతున్నారే. విజయనగరం సామ్రాజ్యం, విజయనగరం రాజు పరిపాలన సామ్రాజ్యం, ఆ టైంలో రత్నాలన్నీ కూడా రాసులోకి పోసి మార్కెట్లో, ఇప్పుడు రైతు బజార్లో వంకాయలు బెండకాయలు అని ఎలా అమ్ముతారు, అప్పుడు అమ్మేవారు అన్నారు. మరి అది నిజమే. అది నిజం కాబట్టే కొన్ని వేల మంది కొన్ని వందల సంవత్సరాలు బట్టి మన మీద దండెత్తి దోచుకుపోతున్నా సరే భారతదేశం ఎప్పుడు కూడా రత్నగర్భే. ఇప్పటికీ వాళ్ళు ఎంత కొల్లగొట్టినా ఇంకా కావాల్సినంత సంపద ఇక్కడ ఉంది, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇది అఖండం, ఈ సంపద. కాబట్టి అందరూ ఈ దేశం కొల్లగొట్టడానికి వస్తున్నారు. ఇప్పుడు చాలా పేరున్న పెద్ద పెద్ద విదేశాల్లో వాళ్ళు బట్ట కట్టడం రాని టైంలో ఈ పట్టు చీరలు కట్టుకున్న రోజులు మనవి. అంత సంస్కృతి, అంత నాలెడ్జ్ ఈ దేశం వైభవం అది. కాబట్టి ఈ దేశం నుంచి ఎవరు ఏం కొట్టుకుపోలేరు ఒక నాలెడ్జ్ తప్పితే. అంతులేని నాలెడ్జ్ ఇక్కడ ఉంది, అంతులేని సంపద ఉంది. మరి ఈ వైభవం ఎలా వచ్చింది? అప్పుడు ఈ కాన్వెంట్లు ఉన్నాయా, ఈ చదువులు ఉన్నాయా? గురుకుల పాఠశాలే కదా. మరి సోకాల్డ్ కాన్వెంట్స్ అన్నీ అక్కడ ఉన్నాయా? ఇప్పుడు లేవు. ఇప్పుడేం చేస్తున్నాం? మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ చదువులకు మనం బానిసలయ్యాం, ఇంగ్లీష్ మనస్తత్వాలకు బానిసలయ్యాం, ఆ వ్యామోహాల పట్ల బానిసయ్యాం. అలాగే భయాలకి ఆందోళన లొంగిపోయింది మన సంస్కృతి. అప్పుడు వాళ్ళు పెట్టిన టార్చర్లు అయితేనేమి, హింసాయుతమైన ధోరణి అయితేనేమి మన ప్రజ్ఞ కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఇంచుమించు ఆ 16వ శతాబ్దం బట్టి ఈస్ట్ ఇండియా వాళ్ళు మన దేశం వచ్చినప్పటి నుంచి కూడా నెమ్మదిగా బానిస మనస్తత్వం మన నరాల్లో జీర్ణించిపోయింది. అది ఈ క్షణమే ఇప్పుడే వదిలేయగల సామర్థ్యం మనకు ఉంది. ఎందుకంటే మన డిఎన్ఏలో ఋషుల సాంప్రదాయం ఉంది. మళ్ళీ ఒక్కసారి వాళ్ళని తలుచుకుని ఈ బానిస మన బతుకులు మాకు అవసరం లేదు, నా ప్రజ్ఞ నాకు కావాలి అనుకుంటే అలాంటి విద్యా విధానం రావాలి. మళ్ళీ గురుకుల పాఠశాల రావాలి. అలా రావాలంటే ఫస్ట్ పోవాల్సింది ఏంటంటే ఈ రిజర్వేషన్లు పోవాలి. ఒక తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి, అది ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అవ్వచ్చు, కులపరంగా అవ్వచ్చు, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా సహకారం చేయాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి. కానీ మార్కులు తగ్గించి పాస్ చేసే విధానాలు, ప్రజ్ఞ లేకుండా ప్రమోషన్ ఇచ్చే విధానాలు రాకూడదు. ఆ వ్యవస్థ తప్పుదారి పట్టింది కాబట్టి అది మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. భగవంతుడి వల్ల మరాఠీ వాళ్ళందరూ కూడా సంకల్పం చేస్తాం, అంటే అందరూ ఐశ్వర్యంతో రావాలి ఈ భూమి మీద. నిమ్మన జాతి దగ్గర నుంచి ఉత్తమ జాతి అనుకుంటున్నాం, అంతే, ఏం లేదు. వాల్మీకి బోయేవాడు ఈరోజు ప్రతి హిందూ కుటుంబంలో, ప్రతి బ్రాహ్మణ కుటుంబంలోనూ వాల్మీకిని పూజిస్తాడు.
ఒక బెస్సివాడు వ్యాసుడు ఆ భారతాన్ని ఇంట్లో కూర్చుని కొలుస్తాడు బ్రాహ్మణుడు. మరి ఎక్కడుంది కులమత బంధాలు ఏం లేవు, ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి అంతే. మళ్ళీ పూర్వం వైభవం రావాలంటే కనుక అలాంటి ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైతే వస్తుందో ఈ తరతమ భేదాలన్నీ పోతాయి. అలాంటి విద్య రావాలి మళ్ళీ. ఇప్పుడున్న చదువులు ఉపయోగం లేని చదువులు ఇవన్నీ కూడా.